श्रीगुरुभ्यो नमः हरि ओम्। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयते। शभाभ्यां सभापतिभ्यश्च भो नमः। పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. బ్రహ్మాండపురం పురాణంలో అంతర్గతంగా 4వ దినంగా ప్రపంచ సృష్టి గురించి తెలుసుకుందాం. పూర్వం భూమండలం అంతా నీటితో నిండి ఉండేది. అప్పుడు వాయువు చాలా ప్రశాంతంగా ఉనికి లేనట్లుగా ఉంది. ఇప్పుడు కనిపించే ప్రపంచమంతా ఆనాడు నీటిలో లీనమై ఉన్నది. సర్వం నశించినది. ఏమీ తెలియని స్థితికి స్థావర జంగములు ఏవీ కనిపించటం లేదు. ఆ నిశ్శబ్ద నిరావంలో సహస్రాక్షుడు, సహస్రభావుడు, అతేంద్రియుడు, నారాయణుడు అనే పేరు గల పరబ్రహ్మ ఆ నీటి మీద హాయిగా నిద్రిస్తున్నాడు. క్రమంగా ఆయన ఈ సర్వం శూన్యమైందని గ్రహించాడు. నారాయణుడంటే అపో నరః ఇతి ప్రోక్తః అపో వై పరః మానవ ఆయనం తస్మిత్ర ప్రోక్తస్థాని నారాయణ శృతి అని చెప్పడం జరిగింది. అవిస్సులు అనగా నీళ్ళు. నీళ్ళకు నారములు అనే పేరు. ఆ నీరు ములే తన నివాసంగా చేసుకున్నాడు కాబట్టి ఆయనకు నారాయణుడు అనే పేరు వచ్చింది. 1000 యుగాల పాటు స్వచ్ఛమైన కమల పత్రతల్పం మీద నారాయణుడు నిద్రించాడు. నీళ్లు అలా నిద్రపోతున్న నారాయణుడు రాత్రిపూట వెలుగుతున్న మినుగురు పురుగుల వలె ఉన్నాడు. కొంతకాలానికి ఆయనకు ఆ నీళ్ళు కింద భూమి ఉన్నదని అనిపించింది. దాన్ని ఎలాగైనా పైకి ఉద్ధరించాలనుకున్నాడు. అది పూర్వకల్పంలో భూమి ఎలా పుట్టిందో అలానే పైకి తేవాలని ఆయనకు అనిపించింది. వెంటనే ఆయన తనలో నేను ఏ రూపాన్ని ధరించి ఈ భూమిని పైకి తీసుకో రావాలని ఆలోచించాడు. వెంటనే ఆయనకు ఒక రూపం స్ఫురించింది. 10 యోజనాలు విస్తీర్ణంగా 100 యోజనాల పొడవుతో, నల్ల మేఘం వలె లాంటిది, మేఘ గర్జన లాంటిది, భయంకరమైన ధ్వని చేసేది, మహాపర్వతం లాంటి శరీరం కలిగినది, తెల్లగా, తీవ్రంగా, ఉగ్రంగా, తేజోవంతంగా బలిసి ఉన్నది, గుండ్రని స్కందంతో విష్ణువులా విక్రమాన్ని కలిగించున్నది, ఉన్నతమైన కటుభాగం కలిగినది, తీక్షణమైన కొరలు కలిగినది, విద్యుత్ శక్తితో కలిగిన సూర్య తేజస్సుతో సమానమైనది, నీటిలో సంచరించినది అయిన అదే వరాహ రూపాన్ని నారాయణుడు స్మరించాడు. వెంటనే ఆయన వరాహ రూపాన్ని పొందాడు. వరాహ రూపాన్ని ధరించిన నారాయణుడు భూమిని ఉద్ధరించాలని రసతల లోకానికి ప్రవేశించాడు. భూమి పూర్తిగా కనిపించలేదు. పైకి లేచి యజ్ఞ వరాహ రూపాన్ని ధరించి తిరిగి నీటిలో ప్రవేశించాడు. ఆయనకి లోపల అగ్నితో ఆచ్ఛాదించబడి భూమి కనిపించింది. వెంటనే ఆయన సముద్రం అడుగున ఉన్న భూమిని, అక్కడ నుంచి అలాగే నదులు అడుగున ఉన్న భూమిని కూడా అదే స్థానంలో ఉంచి మిగిలిన భూమిని పైకి తెచ్చాడు. తర్వాత ఆ భూమి మీద పర్వతాన్ని వృద్ధి చేశాడు. తర్వాత క్రమంగా సప్తదీపాత్మికమైన పృథివిని భూర్భువస్వరాది అంటే 4 లోకాలను కల్పించాడు. ఆ విధంగా అన్ని లోకాలను సృష్టించిన తర్వాతే ప్రజా సముదాయాన్ని సృష్టించడం ప్రారంభించాడు. పూర్వకల్పంలో భూమండలం అంతా ఏ విధంగా ఉందో అదే విధంగా పునఃసృష్టి చేశాడు. ఇక మహాదేవుడి వైభవం గురించి తెలుసుకుందాం. చతుర్ముఖ బ్రహ్మకల్పం ప్రారంభంలో తనతో సమానమైన పుత్రుడు పొందాలని తీవ్రంగా ధ్యానం చేశాడు. కొద్దిసేపటికి ఆయన తొడ మీద నీలరోహితమైన ఒక కుమారుడు ఆవిర్భవించాడు. ఆ పిల్లవాడు సుస్వరంతో ఘోరంగా ఏడవడం ప్రారంభించాడు. ఆ బాలుడు ఎంత దివ్య తేజస్సుతో వెలుగుతూ పోతూ ప్రపంచాన్ని దయించేలా ఉన్నాడు. బ్రహ్మదేవుడు ఆ పిల్లవాడిని ఏడుపు విని, కుమారా, ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. తండ్రి, ముందు నాకు ఒక పేరు పెట్టు, తర్వాత ఎందుకు ఏడుస్తున్నానో చెప్తానన్నాడు బాలుడు. కుమారా, నీకు రుద్రుడనే పేరు పెట్టాను అన్నాడు బ్రహ్మ. అది విని తిరిగి ఏడవడం ప్రారంభించాడు బాలుడు. నాయనా, ఎందుకు నీవు మళ్ళీ ఏడుస్తున్నావు అన్నాడు బ్రహ్మ. తండ్రి, నాకు ఇంకో పేరు పెట్టు అన్నాడు బాలుడు. సరే, నీ పేరు భవుడు అనే పేరు పెడుతున్నానన్నాడు. తిరిగి 3వసారి ఏడవ మొదలు పెట్టాడు బాలుడు.
బ్రహ్మ అనూయంగా, పుత్ర ఎందుకయ్యా రోధిస్తున్నావన్నాడు. నాన్న, నాకు మూడో పేరు పెట్టు అన్నాడు బాలుడు. సరే సరే, నీకు సర్వుడు అనే పేరు పెడుతున్నాను, ఏడవకని సముదాయించాడు బ్రహ్మ. అలా బాలుడు ఏడుస్తూ ఇంకా కొత్త పేర్లు పెట్టమని అడగసాగాడు. బ్రహ్మదేవుడు ఏమాత్రం విసుగు చెందకుండా తన పుత్రుడైన నీలలోహితుడికి రుద్రుడు, భవుడు, సర్వుడు అనే పేర్లతో పాటు వరుసగా 4 ఈశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు అనే పేర్లు పెట్టాడు. ఇలా 8 పేర్లు పెట్టిన తర్వాత ఆ బాలుడు ఏడుపు ఆపేశాడు. 8 పేర్లు పొందిన ఆ నీలలోహితుడు బ్రహ్మతో, తండ్రి, నాకు పెట్టిన పేర్లకు తగిన స్థానాలను నిర్దేశించని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సూర్యుడు, జలము, భూమి, వాయువు, అగ్ని, ఆకాశం, విప్రుడు, చంద్రుడు అనే 8 రకాల శరీరాన్ని స్థానాలను నిర్దేశించాడు. ఇక రుద్రుడనే నామంతో సూర్యుడు. బ్రహ్మ తిరిగి తన కుమారుడితో, పుత్ర, నీకు మొదటి రుద్రుడు అనే పేరు పెట్టాను కనుకనే నీ రుద్రనామానికి సూర్యుడు మొదటి శరీరం అని చెప్పాడు. వెంటనే రుద్రుడి శరీరం నుంచి ఒక కాంతిపుంజం ప్రకాశవంతమై దివ్యనేత్రంగా మారింది. ఆ నేత్రం సరాసరి వెళ్ళి సూర్యునితో చేరింది. అందుకే సూర్యునికి రుద్రస్వరూపుడని అంటారు. ఎవరు కూడా ఉదయిస్తున్న, అస్తమిస్తున్న సూర్యును తదేతంగా చూడకూడదు. ఎందుకంటే ఆయన తరచుగా ఉదయిస్తాడు, అలాగే తరచుగా అస్తమిస్తాడు. కనుకనే దీర్ఘాయువు కావాలని వాడు సూర్యుడు ఆ సమయంలో చూడరాదు. నిజంగా చెప్పాలంటే సూర్యుడికి ఉదయం, అస్తమయం రెండూ లేవు. మహాభారతం కూడా సూర్యుని ఉదయిస్తున్నప్పుడు, అస్తమిస్తున్నప్పుడు చూడకూడదని ఉంది. సూర్యునికి రుద్రాంశ స్వరూపం కాబట్టి ఎదురుగా మలమూత్ర విసర్జన ఎప్పుడూ చేయకూడదు. ఇలా ధర్మాన్ని ఆచరించే వాడికి రుద్రుడు ఎప్పుడూ హింసించడు. ఇక రెండో రుద్రుడిగా భవుడు. తర్వాత బ్రహ్మదేవుడు నీలలోహితుతో, కుమార, నీకు భవుడనే రెండో పేరు పెట్టాను కనుకనే నీకు ఈ పేరుతో ఉన్నప్పుడు జలం శరీరంగా ఉంటుంది అన్నాడు. అలా అన్ని వెంటనే జల ప్రకృతి అతని శరీరంలోకి ప్రవేశించింది. భవుడితో జలం ప్రవేశించడంతో ఆనాటి నుంచి జలం భవస్వరూపంగా గుర్తింపబడింది. సర్వభూతాలు అతడి వల్లనే పుట్టడం వల్ల, ఆ భూతాల చేతని అతడు భావించడం వల్ల ఆయన భవుడనే పేరు పిలవబడ్డాడు. జలం రుద్రాంశ స్వరూపం కాబట్టి ఎవడు నీటిలో మలమూత్ర విసర్జన చేయకూడదు, నీళ్ళతో ఉమ్మి వేయకూడదు, వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు, నీళ్ళలో మైథునం చేయకూడదు, ప్రవహించిన ఒక చోటి నిలువ ఉండిన నీటిని పరీక్షించకూడదు, నీరుని నిందించకూడదు. జల శరీరాన్ని మునులు పవిత్రమైనదని, అపవిత్రమైనదని ఈ 2 విధంగా పేర్కొన్నారు. రుచిలేని నీళ్లను, చెడ్డవాసన వస్తున్న నీటిను, రంగుతో ఉన్న నీళ్లను అన్ని అవసరాల్లో విడిచిపెట్టాలి. నీటికి జన్మస్థానం సముద్రం. అందుకే భూమి మీద ప్రవహించే నీరంతా సముద్రాన్ని చేరుతుంది. అలా సముద్రాన్ని చేరే నీళ్లు పవిత్రాలు అవుతాయి. అందుకే ప్రవహించిన చోటికి ఎవరు అడ్డుకట్ట వేయకూడదు. ఈ విధంగా ఎవరు నీటిని గౌరవించి ఆదరిస్తారో వారికి భవుడు హింసించడు. మూడో అవతారమైన సర్వుడు అంటే భూమి. తర్వాత బ్రహ్మ తన పుత్రునితో, నాయన నీలలోహిత, నీకు సర్వుడు అనే మూడో పేరు పెట్టాను, అందువల్లే నీకు భూమి భౌతిక శరీరం అవుతుంది అన్నాడు. అలా అన్న వెంటనే సర్వుడు అంటే నీలలోహితుడు శరీరం నుంచి స్థిరమైన ఎముక ఒకటి వచ్చి భూమిలో ప్రవేశించింది. అందుకే ఆనాటి నుంచి భూమికి సర్వం అనే పేరు వచ్చింది. భూమి కూడా సర్వాంశంలో నిండి ఉంది కాబట్టి దున్నిన నేలలో ఎప్పుడు మలమూత్ర విసర్జన చేయరాదు. అంతేకాదు, నడిచే దారిలో, చెట్లు, నీటిలో తన నీడ పడే చోట మూత్ర విసర్జన చేయకూడదు. నేల మీద గడ్డి పరిచి తన తాళని గుడ్డుతో చుట్టుకొని మల విసర్జన చేయాలి. భూమిని ఈ విధంగా శివస్వరూపంగా భావించి గౌరవించే వాడికి సర్వుడనే ఎప్పుడో బోధించాడు. అలాగే ఆ పరమేశ్వరుడికి ఆరాధించిన వాడికి ఎప్పుడూ బాధ కలగదు. ఈశానుడు 4వ స్వరూపంగా వాయువుగా. బ్రహ్మ నీలలోహితుడిగా, కుమార, ఏడుస్తున్న నీకు ఈశానుడనే 4వ పేరు పెట్టాను. ఈ 4వ నామానికి వాయువు శరీరంగా ఉంటాడని అన్నాడు. వెంటనే నీలలోహితుడు శరీరంలో 5వ విధంగా ఉన్న ప్రాణం అనేది వాయువుతో ప్రవేశించినది. ఆనాటి నుంచి వాయువు ఈశానుడిగా కీర్తింపబడ్డాడు. వాయువుగా ఈశానములో నిండివాడై కనుకనే ఆయన్ను నిందించకూడదు. గాలికి ఎదురు తిరగరాదు. వాయువు ప్రబలంగా వీచి
గుణం కలిగిన వాడు కనుకనే వాయువు గౌరవించాలి. వాయువు ఎట్ల సవ్యంగా ప్రవర్తించి యజ్ఞాలు ఆచరించే వాడికి ఈశ్వరుడు ఎప్పుడు బాధ పెట్టడు. పశుపతి అగ్ని అంటే 5వ స్వరూపం. బ్రహ్మదేవుడు నీలలోహితుడికి దగ్గరికి వచ్చి, నాయన నీలలోహిత, నీ కోరిక ప్రకారం నీకు పశుపతి అని 5వ పేరు పెట్టాను. పశుపతివైన నీకు అగ్ని 5వ శరీరంగా ఉంటుంది అని పలికాడు. వెంటనే శరీరం ఉండి అగ్నిలా ప్రజ్వలించే తేజం, ఉష్ణం అంటే వేడి అనే పేరుతో పశుపతి శరీరంలోకి ప్రవేశించింది. అగ్నిని పశువు అంటారు. ఆ పశువు భరించేవాడు కనుకనే పశుపతి అయ్యాడు. పశుపతి శరీరం అగ్ని ప్రవేశించడంతో అగ్నిమయమైంది. అగ్ని కూడా పశుపతి రూపమే కనుకనే అమేధ్యమైన పదార్థాలు అగ్నిలో దహించకూడదు. ఎవరు అగ్నిలో అరికాలను కాచుకోరాదు. అగ్నిని నేల మీద ఉంచకూడదు. అగ్నిని దాటకూడదు. ఈ విధంగా అగ్నిని గౌరవించే వాడికి పశుపతి బాధ పెట్టడు. ఇక 6వ స్వరూపం భీముడు అంటే ఆకాశం. నీలలోహితుడైన బ్రహ్మదేవుడు, సుపుత్ర, నీకు 6వ పేరుగా భీముడు అని నామకరణ చేశాను. భీముడిగా ఉన్న నీకు ఆకాశం శరీరాన్ని ఇచ్చాడు అని అన్నాడు. వెంటనే ఆకాశం నీలలోహితుడు అంటే భీముడు శరీరంలో ప్రవేశించింది. అందుకే ఆనాటి నుంచి భీముడు ఆకాశంలో ఉంటాడని స్మరిస్తున్నారు. ఆకాశంలో శివుడు ఉంటాడు కాబట్టి పైన అచ్ఛేదనం లేకుండా మలమూత్రాలు బయటికి పారేయకూడదు. పైన అచ్ఛేదనం లేకుండా అన్నం తినకూడదు, నీరు తాగకూడదు, మైదనం చేయకూడదు, ఎంగిల్ని కూడా అచ్ఛేదం లేకుండా బయట పారేయకూడదు. ఈ విధంగా ఆకాశాన్ని శివస్వరూపంగా భావించి గౌరవించే వాడికి భీముడు హింసించడు. ఇక 7వ స్వరూపం ఉగ్రుడు అంటే బ్రాహ్మణుడు. చతుర్ముఖ బ్రహ్మ నీలలోయుడితో, నాయన నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ కొరకు తీర్చే, నీతో ఏడుపు ఆపించాలని నీకు ఉగ్రుడనే పేరు 7వదిగా పెట్టాను. ఉగ్రుడైన నీకు దీక్షితుడైన బ్రాహ్మణుడు శరీరంగా ఉంటాడని పలికాడు. వెంటనే నీలలోహితుడు శరీరంలో ఉన్న దివ్యమైన చైతన్యం దీక్షకుడైన యజ్ఞయాగాదులు చేసే బ్రాహ్మణ శరీరంలోకి ప్రవేశించింది. శివుడు అంశ. దీక్షితుడైన బ్రాహ్మణ శరీరంలో ప్రవేశించడం ఆ విప్రుడు ఉగ్రునితో అంటే శివునితో సమానుడు కనుకనే అతన్ని ఎవరు నిందించకూడదు, ఎదురు తిరగకూడదు, దూషించకూడదు. ఎవరైతే దీక్షితులను నిందిస్తారో వారు పాపాన్ని పొందుతారు. విప్రుని శివస్వరూపంగా భావించి గౌరవించాలి. వాడిని ఉగ్రుడైన శివుడు ఎప్పటికీ బాధలు పెట్టడు. ఇక 8వ అవతారము మహాదేవుడు అంటే చంద్రుడు. నీలలోహితంతో చతుర్ముఖ బ్రహ్మ ఇలా అన్నాడు, కుమారా, నువ్వు ఏడుపు ఎంతకు ఆపడం లేదు చేతన, కారణం అడిగితే 8వ పేరు పెట్టమన్నావు. అందుకే నీకు మహాదేవుడు అనే పేరు పెట్టాను. ఈ పేరుతో ఉన్న నీకు చంద్రుడు భౌతికమైన శరీరం అవుతాడు అని చెప్పాడు. వెంటనే సంకల్ప ధ్యానంతో ఉన్న నీలలోహితుడికి మనసు చంద్రుడితో ప్రవేశించింది. ఆ కారణంగా మహాదేవుడు చంద్రుడిగా భావించబడుతున్నాడు. చంద్రుడితో ప్రవేశించినందువల్ల మహాదేవుడు శశి అని కూడా వ్యవహరిస్తారు. సోముడు శివంశ స్వరూపుడు కనుకని అమావాస్య రోజు బ్రాహ్మణునికి వృక్షాన్ని పొదను, ఔషధాలను, పూల చెట్లను కొట్టకూడదు, వాటికి ఛేదించకూడదు. అమావాస్య పౌర్ణమి తిథిలో మహాదేవుడు నివాసము ఉండే వృక్షాలు, ఔషధాలను ఎవడు ఛేదించకుండా ఉంటాడో వారికి మహాదేవుడు ఛేదించడు అంటే బాధించడు. సూర్య చంద్రులిద్దరిలో సన్నిహితంగా ఒక అమావాస్య రోజున కలిసి ఉంటాడు. సూర్యుడు పగటిపూట ప్రజలను రక్షిస్తూ, చంద్రుడు రాత్రిపూట ప్రజలను రక్షిస్తూ, అమావాస్య రాత్రి ఎంత ప్రశస్తమైనదో ఆ రాత్రిలో యోగక్రియాచరణ చేయాలి. ఈ దృశ్య ప్రపంచమంతా కూడా రుద్రుడు వ్యాపించి ఉంటాడు. ఒంటరిగా సంచరించే సూర్యుడు రుద్రుడు అంటారు. సూర్యుడు ప్రకాశిస్తుంటే ప్రజలు తమ కళ్ళతో వస్తువులు చూడగలిగారు. సూర్యుడు తన కిరణంతో నీటిని తాగాడు. ఈ శరీరం అన్నం తినాలని కోరికతో అన్నం తింటుంటే, నీరు తాగాలని కోరికతో నీరు తాగుతుంటే, నీరు ఈ శరీరాన్ని పోషిస్తూ వృద్ధి చేస్తుంది. భూమిగా ఉన్న పరమేశ్వరుడు శరీరం కూడా పంటల ద్వారా ప్రజలు పోషిస్తుంది. అందుకే అది పవిత్రమైనది, స్థిరమైనది. తేజస్సుతో శివుడును ప్రజల్లో భరిస్తున్నాడు. పార్థమైన ఈశానుడు శరీరం అనగా వాయువు సకల భూతాలకి ప్రాణధారం. ఈ విధంగా శివుడు పార్థవ శరీరాన్ని, ఈశానుడు శరీరం అనగా వాయువు సకల భూతాలకు ప్రాణధారణమై, ఆ విధంగా శివుడు పార్థవ శరీరం అన్ని భూతాల్లో జీవిస్తుంది. పశుపతి శరీరం అనగా అగ్ని
మానవుడు తిన్న ఆహారాన్ని, తాగిన పానీయాలు కూడా కడుపులో ఉండి వచనం అంటే పచనం చేస్తుంది, జీర్ణం చేస్తుంది. ఇది అష్టమూర్తి స్వరూపాలుగా చెప్పబడింది. తదుపరి కార్యక్రమంలో నీలలోహితుడు శరీరం నియమాలు, భార్యలు, సంతానం గురించి వివరింపబడుతుంది. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం మా కాంతాయ కాంతాయ కామ్యప్రదాయని శ్రీగిరీశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.